ముత్యాల చెరువు అనే విలేజ్లో సుబ్బారెడ్డి అనే యాకేప్ యానిమేటరు అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వ్యక్తి మీద అన్యాయంగా అతన్ని విధుల నుంచి తొలగించి అతన్ని విధుల నుండి తొలగించడమే కాకుండా అతని మీద అక్రమమైనటువంటి కేసు పెట్టడం అనేది ఇది చాలా సిగ్గుసేటు. ఇతన్ని తొలగించిన తర్వాత నిజంగా పద్ధతి ప్రకారంగా పెట్టినారా? అది కూడా కాదు. ఆమెను పెట్టిన ఆమెకి చదువు రాదు, ఏమి రాదు, అట్లాంటి ఆమెను తీసుకొని వచ్చి పెట్టి ఇతని మీద మళ్ళీ కేసు పెట్టడం అనేది ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. ఇది ఒక ముత్యాల చెరువు కదిరి ప్రాంతంలోనే కాదు, జిల్లా అంతా ఇట్లాంటి అనేక విషయాలు ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి కారణం రాజకీయానికి సంబంధించినటువంటి నాయకులు కొంత అయితే, దీనికి ముఖ్యంగా అధికారులు మాత్రం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు చూడండి, వందల మంది ఈరోజు ఒక యానిమేటర్ కోసం రావడం అంటే ఎంత నిజాయితీగా పనిచేసి ఉంటే వస్తారు. కానీ వీళ్ళు దుర్మార్గంగా ఈరోజు పొలిటికల్కి సంబంధించినటువంటి వాళ్ళు కావాలని రాజకీయ నాయకులంతా కలిసి అధికారులు కుమ్మక్కైపోయి అతన్ని సుబ్బారెడ్డిని తీసేయడం అనేది ఇది చాలా దుర్మార్గం. అతన్ని కనుక వెంటనే విధుల్లోకి తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఈ తొలగించినటువంటి ఒక ముత్యాల చెరువుకు సంబంధించిన వాళ్ళే కాదు, మొత్తం జిల్లాలో ఉన్నటువంటి ఇట్లాంటి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నా. నేను ఈ గ్రామ సంఘంలోకి రాకముందు గ్రామ సంఘం నష్టాల్లో ఉండింది. నేను వచ్చిన తర్వాత గ్రామ సంఘాల కోసమే నేను పని చేస్తూ ఎలాంటి ఇది వాళ్ళ నుంచి ఆశించకుండా మా ఊరు బాగుండాలా, మా సంఘాలు బాగుండాలా అనే ఇదితో ఈరోజు ఈ సంవత్సరం మా గ్రామ సంఘం 1,52,800 లాభము ఈ సంవత్సరానికి నేను అట్లా పని చేస్తూ పోయినా. కాకపోతే ఈ గత కొద్ది రోజుల నుంచి ఈ ఏపీఎం సిసి ఇద్దరు వేధింపులు ఎక్కువైనాయి. తర్వాత నాకు 1.5 సంవత్సరం గౌరవవేతనం అందలేదు ఇంతవరకు. అయినా కూడా నేను పని చేస్తున్నా. ఎందుకంటే మా ఊరోళ్ళ కోసము మా సంఘాలు బాగుండాలా, నేనేమన్నా ఇది చేస్తే వీళ్ళు సంఘాలు ఇబ్బంది పడతాయి, ఈ డ్యూ పడతాయి, బాగుండాలని చెప్పి నేను పనిచేస్తున్నాను. గత 20 రోజుల నుంచి ఏపీఎం సిసి ప్లస్ సిఐ నన్ను వేధిస్తున్నారు. ఆ రోజు నాకు ఫోన్ చేసి ఇంకా నిన్ను తొలగించినాము, ఇంకా నువ్వు బుక్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయంటే నేను సరే సార్, నేను ఆటికి అడిగినా, సిఐని అడిగినా, ఏపీఎం మేడం నాకు ఒక 17 నెలల గౌరవవేతనం రావాలి మేడం. నా గౌరవవేతనం ఎట్లా అంటే ఆ మేడం ఎంత ఇర్రెగ్యులర్గా అంటే నా దగ్గర రికార్డు కూడా ఉంది. నిన్ను ఎవరు పని చేయమన్నారు, నువ్వు ఆ రోజే వదిలేసిండే జీతం రాని రోజు. కాదు మేడం, మీరే కదా మేడం నాకు ఇద్ద వస్తుందని నాకు చెప్పి మీరు పని చేయించి ఈరోజు ఇట్లా మాట్లాడంటే అవును మా ఎవరు బాధ్యులు ఇప్పుడు, నిన్ను ఆ రోజే వదిలేసిండే, నిన్ను ఎవరు చెప్పినారు, మేము అట్లే చెప్తాము అని చెప్తుంది ఆమె. చాలా ఇర్రెగ్యులర్గా మాట్లాడుతుంది. ఏపీఎం కే శారదమ్మ, సిసిఏ నరసింహులు, సిఐ మోహన్ సారు వీళ్ళు నీ పైన కేసులు కడతాం అట్లా ఇట్లా అని ఈ మధ్య బెదిరించినారు. తర్వాత నేను బుక్స్ హ్యాండ్ ఓవర్ చేసినా కూడా నన్ను బెదిరించి నేను 15వ తారీఖు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే నాకు 4వ తారీఖు నేను ఎఫ్ఐఆర్ బుక్ చేసి నేను అరెస్ట్ చేస్తామని నన్ను బెదిరిస్తున్నారు. మేము గ్రామ సంఘంలో ఒక తీర్మానం రాసి ఎన్ని మార్చాలా, బుక్ కీపర్ని కానీ ఎవరినైనా మార్చాలంటే ఈ తీర్మానం రాసి మేము సంతకాలు పెట్టి చేస్తే మార్చాలి సార్. కానీ అవన్నీ ఏం జరుపుకోకుండా మార్చినారు సార్. అవతల ఉండాలనే బుక్ కీపర్కు చదువు రాస్తారు మెయిన్. ఆ చదువు రాని ద్వారా మేము బుక్కులు ఇవ్వము, దాని ద్వారా అంటే మా మీద కేసు పెట్టినారు సార్. దాని ద్వారా ఇప్పుడు ఇక్కడ దాకా కలెక్టర్ సార్ దాకా రావడం మాకు జరిగింది సార్. ఈవో లీడర్ కట్టించినారు మేడం, ఆ మేడం శారదా మేడం కట్టించినారు. దానికోసం మేము బుక్కులు ఇవ్వలేదు సార్. ఆమెకు చదువు రాదు. ఇప్పుడు రేపు నాపొద్దు ఏమైనా సమస్యలు వస్తే మేమే ఎదుర్కోవాల్సింది మహిళలే. దానికి మేము బాధపడాలని సార్ మేము ఇవ్వము బుక్కులు అని దానికి మా పేర్ల మీద ఆడవాళ్ళ మీద కూడా కేసులు పెట్టి మోహన్ సార్ చెప్పినారు సార్. మనం బుక్కులు ఏంటంటే సార్ మేము ఆ సార్ దగ్గర పోయి చెప్పుకున్నాం సార్, ఇట్లా సమస్య సార్ మా దగ్గర, మాకు ఆమెకు చదువు రాదు సార్, చదువు వచ్చే వాళ్ళని పెట్టండి సార్. నా సార్ దగ్గర పోయి సమస్య చెప్పుకున్నాం సార్. చెప్పుకున్నా అతను మా మీద కేసులు పెట్టినారు సార్. అవును సార్, ఇట్లా మా పరిస్థితి ఇట్లుంది. మీరే ఏమన్నా కానీ మాకు న్యాయం చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.